తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులన్నీ నిండాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో మహావరుణయాగం చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఆది పూజ చేసి ఈ యాగ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన 108 మంది వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో 11 హోమ గుండాలతో ఈ యాగం ఘనంగా జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ప్రాజెక్టులో నీటి మట్టాలు పెరిగి రైతులు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసింది కానీ ఎక్కడా కనీస సౌకర్యాలు కల్పించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా భవనాల నిర్మాణం కోసం ఏకంగా 600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి కేవలం ఏడాది వ్యవధిలోనే పూర్తి చేశామని స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్న కేటీఆర్ అక్కడ నిర్మించబోయే మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి గొప్ప నాయకుడు పెద్ది అని కొనియాడారు. ఎంతకాలం బతుకున్నామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల గుండెల్లో పెద్ది చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ తన బతుకంతా మతం పేరుతోనే రాజకీయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కూడా బీజేపీ నాయకులు రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగను తమ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకిక ప్రభుత్వమని స్పష్టం చేసిన ఆయన బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మెడికో ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. గాంధీ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి వాకిటి శ్రీహరి ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారని ఆయన హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు తోడుగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లో భాగంగా తారా డిగ్రీ కాలేజీలోని హెలీప్యాడ్లను, అంబేద్కర్ స్టేడియంలోని సభాస్థలిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అరకొరగానే రేషన్ కార్డులు ఇచ్చిందని విమర్శించారు. తమది ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేసిన ఆయన కాంగ్రెస్ సర్కార్ హయాంలో అర్హులైన 1,05,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం, కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం లాంటి కష్టాలు ఎదురైతే ఎవరి జీవితమైనా తలకిందులవుతోంది. కానీ పట్టుదల ఉంటే ఎలాంటి కష్టానైనా జయించి విజయం సాధించవచ్చని నిరూపించాడు తెలంగాణకు చెందిన ఒక సాధారణ యువకుడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బొడ్డు సందీప్ యాదవ్ అనే యువ ఇంజనీర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఎన్నో కష్టాలను తట్టుకొని నిలబడ్డాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి ప్రతిష్టాత్మక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా ఉన్నత ఉద్యోగాన్ని సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనపై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సమాధానం చెప్పనున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయి చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో కొనసాగుతున్న గందరగోళానికి తెరపడే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని హోంమంత్రి స్వయంగా సభలో మాట్లాడతారని రిజిజు తెలిపారు. అయితే అమిత్ షా మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు ఎలాంటి గొడవ చేయకుండా ఆయన చెప్పేది శ్రద్ధగా వినాలని కోరారు. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఇకపై రాష్ట్రగీతం తమిళ తాయ్ వాళ్తూకే మొదటి ప్రాధాన్యం లభించనుంది. ఏ కార్యక్రమం జరిగినా ముందుగా రాష్ట్రగీతాన్ని పాడటాన్ని తప్పనిసరిగా చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులతో పాటు అన్ని ప్రభుత్వ వేడుకలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. సీఎం విజయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా డీఎంకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం విజయ్ తమిళ భాష తమ రాష్ట్రానికి ప్రాణనాడని, అదొక భావోద్వేగమని చెప్పారు. తమిళం అనే పదం యావత్ తమిళనాడును ఏకం చేస్తుందన్న ఆయన రాష్ట్ర గీతానికి అగ్రపీఠం వేయడం తమ హక్కని స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే భాషా, సాంస్కృతిక హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఒక మంచి అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 13 నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించనున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్ఓడి ప్రొఫెసర్ అమరేశ్వర్ నాయకత్వంలో ఈ శస్త్రచికిత్సలు జరగనున్నాయి. లండన్ కు చెందిన ప్రముఖ పీడియాటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నశ్నేని, ఇతర సాంకేతిక నిపుణుల బృందం కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నారు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలు లేదా తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న పిల్లలను ముందుగా నిమ్స్ డాక్టర్లు పరిశీలించి ఆపరేషన్ అవసరమైన వారికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలు పూర్తి చేయనున్నారు.